హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జహిద్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను నా కొత్త హాల్ చూపించబోతున్నాను అనమాట. డ్రెస్సెస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని హాల్ లాగా కలెక్టివ్గా చేస్తూ ఉంటా కదా. యాక్చువల్లీ 2 weeks గ్యాప్ ఇచ్చిన దానికి చాలా మెంబర్స్ అడిగారనమాట, ఎందుకు అక్క హాల్స్ చేయట్లేదు అని చెప్పేసి. రీజన్ ఏంటంటే ఆర్డర్ అయితే చేశా, కానీ కొన్ని ప్లేసెస్లో మనకు లాక్డౌన్ ఉంది కదా. సో ఆ లాక్డౌన్ వల్ల నాకు రావడం లేట్ అవుతుంది, అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ వస్తుంది. అందులోనూ మనం కూడా కొంచెం డబ్బులు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి కదా డ్రెస్సెస్ కావాలంటే, అది ఇంకొక రీజన్ అనమాట. సో ఈ హాల్ వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయి, నేను కంటిన్యూ చేస్తాను చేయడం. ఇప్పుడు ఎటువంటి లేట్ లేకుండా మనం డైరెక్ట్గా ఇంకా హాల్ చూసేద్దాము. ఇందులో నైట్ వేర్ ఉంది, ఎథ్నిక్ డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, తర్వాత క్యాజువల్ డ్రెస్సెస్, అన్ని కలెక్టివ్ హాల్ అనుకోండి. ఇది ఒకటి అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగానే ఉంటుంది. సో మీకు నచ్చి ఏదైనా డ్రెస్ కొన్నారనుకోండి, హ్యాపీ షాపింగ్ నా సైడ్ నుండి. ముందే చెప్పేస్తున్నాను, ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, మీకు కావాలంటే ఏది నచ్చితే అది చూసి కొనుక్కోవచ్చు అనమాట. సో వితౌట్ ఎనీ ఆర్డర్ నా చేతికి ఏది దొరికితే ఫస్ట్ అదే డ్రెస్సే తీసుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఈ మంచి ఎల్లో కలర్ డ్రెస్ కనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి కౌశల్ కే బ్రాండ్ నుండి. నేను సైజెస్ డెఫినెట్గా మెన్షన్ చేస్తాను మర్చిపోకుండా, ఎందుకంటే మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అడుగుతారనమాట సైజ్ ఏంటక్క అని చెప్పేసి. సో ఇదన్నమాట డ్రెస్, చాలా బ్యూటిఫుల్ డ్రెస్. యాక్చువల్లీ ఇలాంటి కలర్ నా దగ్గర ఒక్కటి కూడా లేదనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా మెహందీ పార్టీ కానీ, లేదంటే ఇలా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ ఉంటారు కదా, ఇలాంటి మెహందీ పార్టీ, సత్యనారాయణ వ్రతం, ఇలాంటివి చిన్నవి ఏమైనా పార్టీస్ ఉంటాయి చూడండి, అప్పుడు వేసుకుంటే చాలా 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 ట్రెడిషనల్గా ఉంటుంది. అండ్ పైన మనకు అనార్కలి వచ్చేసి మొత్తం ఎల్లో కలరే వచ్చింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బెల్ స్లీవ్స్ వచ్చాయి, అలాంగ్ విత్ సిల్వర్ బార్డర్ ఇలా వచ్చింది అనమాట. హ్యాండ్స్కి, నెక్కి వీ నెక్ ఇది. సో మన కింద వరకు అలాగే వస్తుంది. సో కింద అంతా ప్లెయిన్ అనమాట. సో టాప్ అండ్ బాటమ్స్ మనకైతే ప్లెయిన్ ఉంటాయి. సో బాటమ్స్ కూడా ఇలా మొత్తం ప్లెయిన్ వస్తాయి కింద వరకు. కింద మాత్రమే మనకు మళ్ళీ సేమ్ సీక్వల్ ఇచ్చారు, ఇలా సిల్వర్ కలర్ డీటెయిలింగ్. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే దుపట్టా. సో దుపట్టాతోనే మనకు మొత్తం అవుట్ఫిట్ అంతా కొంచెం ఎంబ్రేజ్ అవుతుంది, బికాస్ దుపట్టా కూడా చాలా మంచి డీటెయిలింగ్ ఇచ్చారు. ఎల్లో కలర్ విత్ సిల్వర్ కాంబినేషన్. యాక్చువల్లీ ఈ కాంబినేషన్ నేను చూడడం వరకు అయితే రేర్ అనమాట. ఇలాంటి అవుట్ఫిట్ నా దగ్గర ఒకటి కూడా లేదు, ఇలాంటి కలర్ లేదు, కలర్ కాంబినేషన్ ఏది లేదని చెప్పేసి తీసుకున్నాను. అండ్ పర్ఫెక్ట్ గా బాగా సెట్ అయింది. యా, ఇది ఇలా సిల్వర్ కలర్ డీటెయిలింగ్ తో చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి మంచి ప్రింటెడ్ వర్క్ అయితే ఉంది. చాలా మంచి డ్రెస్. అండ్ ఐఎమ్ ఇన్ ది సైజ్ లార్జ్. నేను ఎందుకు లార్జ్ తీసుకున్నా అంటే పైన టాప్ నాకు కరెక్ట్ గా సరిపోతుంది, అండ్ కింద బాటమ్స్ వచ్చేసరికి హిప్స్ దగ్గర కొంచెం వేసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నేను ఒక సైజ్ పెద్దది ఆర్డర్ చేసుకున్నాను. సో దట్ చాలా కంఫర్టబుల్ గా ఎక్కువసేపు వేసుకొని ఉండొచ్చు అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. ఇది సెకండ్ అవుట్ఫిట్ అనమాట. యాక్చువల్లీ నాకు ఏ ప్రైసెస్ గుర్తులేవు, చాలా లాంగ్ బ్యాక్ ఆర్డర్ చేశాను, నాకు రావడానికి టైం పట్టింది కాబట్టి. కానీ నాకు తెలిసి ఇది అరౌండ్ 300 or 400 రూపీస్. ఇందులో అఫోర్డబుల్ నుండి కొంచెం మిడ్ రేంజ్ వరకు ఉన్నాయి, హై ఎండ్ ఏవి లేవండి, డోంట్ వరీ. 300 నుండి 1500 లోపలే అన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ డ్రెస్ ప్యాటర్న్ చూసినప్పుడు చాలా ఓల్డ్ మోడల్ ఏమో, నాకు సరిగ్గా సెట్ అవుతుందో లేదో, మేబీ రిటర్న్ పెట్టేయాలేమో అనుకున్నా. కానీ వేసుకున్న తర్వాత ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే, బ్లాక్ గ్రీన్ కాంబినేషన్ చాలా అదిరిపోయింది అసలు, చాలా కంఫర్టబుల్. అండ్ సమ్మర్లో మనకి ఇలాంటి డ్రెస్సెస్ అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి. యాక్చువల్లీ షింక్ అవుతుందేమో కాటన్ కదా అనే ఒక రీజన్తో నేను ఒక సైజ్ పెద్దది ఆర్డర్ చేసుకున్నా, లార్జ్ ఆర్డర్ చేశాను అనమాట. చాలా ఫ్రీగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. సో ఇది కాటన్. డెఫినెట్గా స్టార్చ్ పెట్టే వాళ్ళు పెట్టుకోండి, లేదంటే కొంచెం క్రమ్లీగా అయిపోతుంది. స్టార్చ్ పెట్టమని ప్రిఫర్ చేస్తా. మంచి ప్రింటెడ్ వర్క్ అయితే మొత్తం సేమ్ సీక్వెన్స్ అనమాట. ఫ్రమ్ టాప్ టు బాటమ్ మనకు సేమ్ సీక్వెన్సే. గ్రీన్, మెరూన్, ఇలా వైట్ కలర్ రంగోలీ వర్క్ అంటారు చూడండి, కొంచెం ఆ ప్యాటర్న్ లో ఉంది. నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. సో మనం పే చేసే డబ్బులకి తర్వాత క్వాలిటీకి రెండింటికి పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఎందుకంటే మనం 300 రూపీస్ కింద కంటే మంచి క్లాత్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కదా, విచ్ ఈజ్ ఎ వెరీ డీసెంట్ ప్రైస్ అండ్ డీసెంట్ క్లాత్ యాజ్ వెల్. నాకైతే బాగా నచ్చింది. బ్లాక్ లెగ్గిన్స్ తో నేను పేరప్ చేసుకున్నాను. గైస్, మన నెక్స్ట్ అవుట్ఫిట్ కూడా వచ్చేసింది అనమాట. ఈ కలర్ కూడా నా దగ్గర యాక్చువల్లీ లేదు. ఈసారి నేను కొంచెం కలర్స్ తో ఎక్స్పెరిమెంట్ చేశాననే చెప్పుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ స్టైల్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ చూస్ చేసుకున్నా. మన దగ్గర నెక్స్ట్ ఉండేది ఇది కుర్తీ సెట్ అనమాట. సో ఈ కుర్తీ సెట్ లో చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది. ఎందుకంటే ఏమంటారు దీన్ని, కొంచెం బేజ్ కలర్, కొంచెం ఆలివ్ టోన్స్ వస్తాయి చూడండి, అలాంటి ఆలివ్ బేజ్ అని చెప్పచ్చు. సారీ ఇఫ్ ఇన్ కేస్ నేను కలర్ కాంబినేషన్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే డ్రెస్సెస్ చూడడం ఇంపార్టెంట్, నా కలర్ కాంబినేషన్ కాదు. సో మనకి ఇక్కడ బటన్స్ ఇచ్చేసారు. మనకు టాప్ 2 బటన్స్ మాత్రమే మనకు ఓపెన్ అవుతాయి, మిగతావన్నీ అటాచ్డ్ స్టిచ్డ్ ఉన్నాయి. మనకి ఎక్స్ట్రా బటన్ కూడా ఇస్తారు అనుకుంటా. అండ్ మీరు ఈ డ్రెస్ ని క్లోజ్అప్ లో మనకు అబ్జర్వ్ చేసినట్టయితే వైట్ కలర్ ప్యాటర్న్ ఉంది, అండ్ సిల్వర్ కలర్ లో ఇంకొక గ్లిటర్ ప్యాటర్న్ ఒకటి ఉందన్నమాట. ఆ గ్లిటర్ అయితే ఫాలో అవ్వలేదు, నేను ఆల్రెడీ వేసుకొని చూసాను కాబట్టి నాకు తెలుసు. సో మొత్తం డ్రెస్ అంతా
టాప్ అదే ప్యాటర్నే ఉంది అండ్ మన కింద ప్లాజో కూడా సేమ్ ప్యాటర్న్ ఉందన్నమాట. సో నేను ఇందులో సైజ్ ఏంటి అంటే నాకు తెలిసి మీడియం అనుకుంటా. యా, ఐ మీన్ ది సైజ్ మీడియం. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు లోవర్ బాడీ కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే వాళ్ళు ఒక సైజ్ పెద్ద తీసుకున్నా సరిపోతుంది. కాకపోతే టాప్ లూజ్ అవుతుంది, మీరు ముందే ఆల్టరేషన్ చేయించుకొని పెట్టుకోవాలి. చాలా బ్యూటిఫుల్ డ్రెస్, చాలా బాగా కనిపిస్తుంది, వెరీ యూనిక్ కలర్. ఈ నెక్స్ట్ డ్రెస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మెటీరియల్ డ్రెస్సెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో దిస్ ఇస్ ద డ్రెస్, బేజ్ కలర్ డ్రెస్. బేజ్ కొంచెం రెడ్, పింకిష్ రెడ్ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్లో మనకు ప్రింటెడ్ వర్క్ అనేది ఉంది ఇక్కడ. అండ్ 3/4 హ్యాండ్స్, మీ అందరికీ తెలుసు నేను 3/4 హ్యాండ్స్ ఎంత ప్రిఫర్ చేస్తానో. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం, నా బాడీ టైప్కి నా హైట్కి కరెక్ట్గా సెట్ అవుతాయి అనిపిస్తుంది అనమాట. సో ఈ బేజ్ కలర్ది మెటీరియల్ ఏంటంటే ఇది రైలాన్ కాబట్టి మనకు సమ్మర్లో వేసుకోవచ్చు, ఈజీ బ్రీదబుల్ డ్రెస్. అండ్ ఇది 300 రూపీసే, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ కట్ అనేది కొంచెం హిప్స్ వర్క్ వస్తుంది అనమాట. మీకు ఒకవేళ ఆ హిప్స్ వర్క్ వచ్చేది కంఫర్టబుల్గా లేదు అనుకుంటే మీరు కొంచెం పైకి జస్ట్ స్టిచెస్ తీసేస్తే సరిపోతుంది. అండ్ ఫిట్టింగ్ వైజ్ అంతా ప్రాపర్గా సరిపోయింది. ఇదైతే ఎగ్జాక్ట్ సైజే తీసుకున్నా, మీడియం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక నైట్ డ్రెస్లోకి వెళ్దాము. నా ఫేవరెట్, అసలు ఎంత కంఫర్టబుల్గా ఉందంటే నేను ఇంతవరకు నైట్ డ్రెస్సెస్ ఆన్లైన్లో షాపింగ్ చేసింది చాలా తక్కువ. ఎప్పుడైనా మ్యాక్స్ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చేస్తూ ఉంటాను, అయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నేను సైజెస్ కూడా నైట్ డ్రెస్సెస్లో ఎంత వీలైతే అంత పెద్ద సైజే తీసుకుంటూ ఉంటాను. ఇది కూడా సైజ్ నాకు తెలిసి ఎక్సెల్ తీసుకున్నా. ఏది లాస్ట్ సైజ్ ఉంటే అదే, ఎందుకంటే నైట్ టైం మనం ఎందుకంటే అంత టైట్గా వేసుకొని పడుకోవడం, ఎలాగో నీట్గా రిలాక్స్ అయిపోతాం కదా. సో ఎంత బాగుంది చూడండి, సేమ్ కోఆర్డినేట్ సెట్ లా ఉంది కదా, చిన్న చిన్న పోల్కా డాట్స్ వచ్చాయి దీనికి. ఇక్కడ దీని మీద ఏం రాసిందంటే టేక్ ఏ లిటిల్ కాఫీ బ్రేక్ అని ఉంది. కాఫీ లవర్ నేనైతే, సో చాయ్ లవర్ వాళ్ళకి టేక్ ఏ లిటిల్ చాయ్ అనేదాన్ని ఉందేమో, నాకు తెలీదు, నాకు కనిపించలేదు. సో ఇది నేవీ బ్లూ అండ్ పింక్ కలర్, ఏమంటారు దీన్ని, కొంచెం ఫ్యూషియా పింకా లేదంటే బేబీ పింక్, ఏదో కలర్ కాంబినేషన్ ఉంది మొత్తానికి. అండ్ ప్యాంట్స్ కూడా మనకు చిన్న చిన్న పోల్కా డాట్స్తో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, వెరీ వెరీ బ్రీదబుల్. మనం ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాము, లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి ఇంట్లో ఇంతకంటే కంఫర్టబుల్ డ్రెస్సెస్ ఏముంటాయి చెప్పండి. కుర్తీస్ ఇలా కొంచెం లూజ్ ఉన్న డ్రెస్సెస్ అయితే దోస్ డ్రెస్సెస్ ఆర్ జస్ట్ మై గో టు, ఐ లవ్ దెమ్ అంతే. మన హాల్స్లో అసలు వెస్ట్రన్ డ్రెస్సెస్ లేకుండా ఉంటాయి చెప్పండి. నాకు డ్రెస్సెస్ చాలా ఫ్లోరల్ ఉండేటివి ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. సో ఈసారి కూడా నేను డ్రెస్సెస్ తీసుకున్నాను అండ్ ఈసారి కొంచెం డిఫరెంట్ కైండ్స్ తీసుకున్నాను. నా దగ్గర లేని కలర్ కాంబినేషన్స్ కానీ లేదంటే లేని ప్యాటర్న్లో కానీ తీసుకున్నాను అనమాట. సో ఇది చూసారా, బేబీ పింక్. ఓ మై గాడ్, ఐ లవ్ దిస్. పౌడర్ పింక్, యాక్చువల్లీ బేబీ పింక్ కాదు. ఈ కలర్స్ ఎంత ట్రెండింగో ఈ పాటికి చాలా మెంబర్స్కి అర్థమైపోయే ఉంటుంది. జాగర్స్ ఇదే ప్యాటర్నే వస్తున్నాయి, అన్ని ఇవే ప్యాటర్న్ లోనే వస్తున్నాయి. సో మనకి ఇక్కడ వేస్ట్ దగ్గర ఈ డ్రెస్ ఫస్ట్ ప్యాటర్న్ గురించి చెప్తే మంచి ఫ్లో ఉండే డ్రెస్. అండ్ ఇక్కడ ముందర బటన్స్ అన్ని నీట్గా ఇచ్చేసారనమాట. అండ్ నేనున్న సైజ్ వచ్చేసి ఎక్సెల్, నేనే ఎక్సెల్. ఓకే, ఇది హార్పా. ఓకే, ఈ హార్పా కంపెనీ, హార్పానేనా, సారీ ఇఫ్ ఇన్ కేస్ నేను ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేసిండకపోయింటే. దీంట్లో ఏంటంటే ఎక్సెలే లాస్ట్ సైజ్ ఉంది, నాకే ఎక్సెల్ సరిపోతే. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకి ఏ సైజ్ కావాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకో బ్రాండ్స్ ఇంకా కొంచెం పెద్ద సైజెస్ పెడితే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే అందరూ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డ్రెస్ నచ్చింది అనుకోండి, వాళ్ళ ఫిట్టింగ్లో లేకపోతే ఈ డ్రెస్ చూపించి కూడా యూజ్ ఉండదు కదా, అందుకనమాట. సో నాకే ఎక్సెల్ సైజ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అంటే ఎల్ కూడా సరిపోతుంది. నేను కొంచెం లూజ్ ఉన్నవి వేసుకోవడం నాకు అలవాటు కాబట్టి నాకు ఇది ఓకే అనిపించింది అనమాట. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్. చాలా బ్యూటిఫుల్ డ్రెస్, కానీ ఇంకా కొంచెం ప్లస్ సైజెస్ ఉంటే బాగుండేది అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఓకే, ఇంకొక డ్రెస్ వచ్చింది. నాకు తెలిసి చాలా మెంబర్స్ దగ్గర చూసింటారు ఈ డ్రెస్ మీరు అని చెప్పి. ఎస్, నేను కూడా చూసాను. నాకు ఇట్లా ఏమంటారు, కొంచెం కలర్ పూల్ ఉండే డ్రెస్లు అంటే చాలా ఇష్టం, బాగా కనిపిస్తాయి నాకు ఫ్లోరల్ డ్రెస్సెస్ అన్ని. సో ఇది కూడా సేమ్ బ్రాండ్ చెప్పాను కదా, ఎక్సెల్ సైజ్. కాకపోతే ఈ ఎక్సెల్ సైజ్ ఏమైందంటే నాకు కొంచెం సైజ్ పెద్దదైందనమాట, లూజ్ ఉంది కొంచెం. ఎల్ తీసుకొని ఉంటే కరెక్ట్గా సరిపోయేది. అందుకని చెప్పేసి నేను వెనకాల జూలీతో కొంచెం పిన్ పెట్టించి కవర్ చేసా, వీడియోలో బాగా కనిపించాలి అని చెప్పేసి. కాకపోతే ఇది యాక్చువల్గా అయితే లూజ్ ఉంది. నా వెయిట్లో నా హైట్లో ఉండే వాళ్ళైతే ఒక సైజ్ చిన్నది ఆర్డర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బ్రైట్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్రైట్ పాపింగ్ కలర్స్ ఇష్టము అనుకుంటే మీరు డెఫినెట్గా ఈ డ్రెస్ ట్రై చేయొచ్చు. ఇది కూడా 3/4 హ్యాండ్స్ ఉంది అండ్ మనకు నీ లెంత్ కంటే కొంచెం కిందికి ఉంటుంది, యాంకిల్ లెంత్ అనుకోవచ్చు. సో యాంకిల్ లెంత్ డ్రెస్ దాకా ఉంటుంది అనమాట. ఐ రియలీ లవ్ దిస్ కలర్. అండ్ మొత్తం డ్రెస్ అంతా ఒకటే ప్యాటర్నే ఉంది. అండ్ నెక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. ఇలా నీట్గా ఒకటి వీ కట్టే ఇచ్చి ఇక్కడ ఒకటి అటాచ్మెంట్ ఇచ్చారనమాట, చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఓకేనా? మీకు ఏ డ్రెస్ ఫేవరెటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ కమ్స్ ది లాంచ్ డే పార్ట్. యాక్చువల్లీ జివామే కొంచెం కాస్ట్లీ అనిపించింది, అందుకే వేరే ఏదో బ్రాండ్ తీసుకున్నాను. ఏం బ్రాండ్ ఇది? ఫ్లోవియానా ఏదో అనుకుంటా, నాకు ప్రైస్ అంత గుర్తులేదు. కానీ టీ షర్ట్ బ్రాస్ మనకి గర్ల్స్ దగ్గర ఎన్నున్నా తక్కువే. లాంచ్ డే మీరు 6 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే లాంచ్ డే ఎక్కువ ఇయర్స్ వేసుకోవడం అంత మంచిది కాదనమాట హెల్త్కి. సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ ఏంటో ఒక్క నిమిషం చూసి దీని మీద ఉండే ప్రైస్ అయితే అస్సలు కాదు. ఈ డ్రెస్సెస్ మీద ఉండే ఎంఆర్పి ప్రైస్ పెట్టి కొనాలంటే ఇంకంతే, అన్ని డిస్కౌంట్స్లో తీసుకోండి. అండ్ ఇది ఈజీ టు వాష్ అనమాట. సో కంఫర్టబుల్ ఉంది, డైలీ వేర్కి అయితే బాగా సరిపోతుంది. అండ్ బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్ కదా. డాలీ వెనకాల బ్యాక్గ్రౌండ్ నైస్, థ్యాంక్ యూ డాలీ. మళ్ళీ నా టాప్ 5లో ఇది ఒక ఫేవరెట్ లాగా యాడ్ అయిపోయింది అనమాట. ఈ కుర్తీ సెట్ ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్రైట్గా ఉందంటే, అంటే చాలా డీసెంట్గా ఉంది. ఏ రిసెప్షన్ కానీ లేదంటే ఏ చిన్న ఫంక్షన్కి వాటికి అంతా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మన ఇండియన్ ఫంక్షన్స్ అన్నీ మనకు తెలిసిండేవే కదా, ఇండియన్ అప్రోప్రియేట్ ఫుల్ ఎథ్నిక్ వేర్. సో దిస్ ఈస్ ద అవుట్ఫిట్. సిల్వర్ కలర్ అండ్ మెరూన్ కలర్ డీటెయిలింగ్, గోల్డ్ కలర్ డీటెయిలింగ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. మొత్తం డ్రెస్ అంతా అదే ప్యాటర్నే ఉంటుంది. అండ్ ఫ్రంట్లో కొంచెం వీ కట్ వచ్చి విల్ గెట్ సమ్ నాడాస్ లైక్ దిస్. సో కొంచెం టై చేసేసుకోవచ్చు. సేమ్ 3/4 హ్యాండ్స్ ఉన్నాయి. ఆ హ్యాండ్స్ కూడా సేమ్ ప్యాటర్నే ఇచ్చేసారు. చాలా చాలా బాగుంది. అండ్ దీని హైలైట్ ఏంటంటే దుపట్టా అండ్ ప్లాజో అనమాట. మనకు ప్లాజో చూడండి సేమ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతుంది ఇది. దీనికి కూడా అంతే, ఎలాస్టిక్ ఉంది కాబట్టి మనం కొంచెం సైజ్ ప్రాపర్గా తీసుకున్నా సరిపోతుంది. నేనైతే మీడియం తీసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్. అండ్ లుక్ ఎట్ ద ప్లాజో, ఎంత బాగుంది కదా అసలు. ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ అయిందనమాట. వేసుకున్నప్పుడు కూడా చాలా 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 బాగా కనిపించింది. మన ఇంట్లో ఇప్పుడు రెనోవేషన్ జరుగుతుంది, అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తాయి కదా, సత్యనారాయణ వ్రతం అలాంటి వాటికి అని చెప్పేసి నేను అలాగే జాగ్రత్తగా ఇలాంటి డ్రెస్సెస్ అన్ని పెట్టుకుంటున్నాను అనమాట, ఎప్పుడైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇది ప్లాజో అండ్ టాప్. దీని దుపట్టా కూడా వచ్చింది మనకు, చాలా బాగా కనిపిస్తుంది. నా దగ్గర మెరూన్ కలర్ దుపట్టా ఇంతవరకు ఒక్కటి కూడా లేదనుకుంటా. మా మమ్మీ కానీ ఈ వీడియో చూసింది అనుకో, ఈ డ్రెస్ చాలా బాగుంది అని చెప్తుంది. తన సెలెక్ట్ చేసింది అనమాట ఇది. దీనికి కూడా అంతే, మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ అనేది కొన్ని ఉంటాయి కదా కలర్స్, అవి అసలు ఎప్పటికీ రాంగ్ వెళ్ళవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్, మెరూన్, గోల్డ్ ఇలాంటివన్నీ. అసలు ఈ డ్రెస్కి అందం ఈ దుప్పటానే అని చెప్పచ్చు. అండ్ ప్రైస్కి కూడా చాలా డీసెంట్ ప్రైస్ అండ్ చాలా మంచి గ్రేట్ కుర్తీ సెట్. నెక్స్ట్ ఏంటో తెలుసా, పెయిర్ ఆఫ్ షూస్. నా దగ్గర అసలు వైట్ షూస్ లేవండి ఇంతవరకు, మరకలు పడిపోతాయని చెప్పేసి తీసుకోలేదు. అన్ని కలర్స్ ఉన్నాయి కానీ వైట్ మాత్రం లేవు. కానీ నేను ఎక్కువ ప్రైస్ పెట్టాలనుకోలేదు, కొంచెం అఫోర్డబుల్ రేంజ్లోనే మంచివి అయితే బాగుంటుంది అనిపించింది. సో కంఫర్టబుల్ ఉన్నాయి. నా సైజ్ ఏంటంటే 41 అనమాట. యూరోలో అయితే 41. నాకు ఇంకా యూకే సైజెస్ అవన్నీ ప్రాపర్గా తెలీదు. మొత్తానికి 41 అనమాట నా సైజ్. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే, నావి కొంచెం పెద్ద ఫీట్, సో కొంచెం ఫుట్ పెద్దది అనమాట నాది. అందరికంటే ఇంట్లో నా సైజే పెద్దది, అందుకే చెప్పులు దొరకడం కూడా కష్టం అయిపోతుంది. వెతికి 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 చూడాల్సి ఉంటుంది. ఇది కూడా మంచిగా ఉంది కదా కాంబినేషన్, కొంచెం బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. మెజారిటీ వైట్ కాబట్టి నాకు బాగా నచ్చాయి. అండ్ ప్రైస్కి కూడా వెరీ కంఫర్టబుల్ టు వాక్ అండ్ రన్నింగ్ కూడా. ఐ హ్యావ్ వన్ మోర్ కాంబినేషన్. నా దగ్గర ఇంతవరకు ఈ కలర్ లేదు. నేను చెప్పాను కదా ఈసారి కలర్స్తో బాగా ఎక్స్పెరిమెంట్ చేశా అని చెప్పేసి. ఫస్ట్ ఈ డ్రెస్ చూసినప్పుడు ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తుందా, ఎక్కువ లౌడ్గా అనిపిస్తుందా అనుకున్నాను, కానీ వేసుకున్న తర్వాత చాలా బాగా కనిపించింది నాకు. అంటే నా స్కిన్ టైప్కి బాగా సెట్ అయిందనమాట. ఫస్ట్ మనకు లోపల ఏంటంటే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, వేసుకోవడానికి ఇలాంటిది ఇస్తారు. డోంట్ వరీ, ట్రాన్స్పరెంట్గా అస్సలు ఉండదు. ఫస్ట్ మనం ఈ స్లిట్ అయితే వేసుకోవాలి లోపల. సో ఇది ఆబ్వియస్లీ దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ సాఫ్ట్ మెటీరియల్, చాలా చాలా కంఫర్టబుల్ గానే ఉంటుంది. అండ్ పైన టాప్ మనకు లేయర్ వస్తుంది కదా, అదే కదా హైలైట్ మన డ్రెస్ కంతా. సో ఇది కూడా చాలా 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 బాగుంది. ఫ్లోరల్ డ్రెస్, ఆబ్వియస్లీ జూహిత్ బ్లాగ్స్ లో ఫ్లోరల్ డ్రెస్సెస్ ఎన్ని ఉంటాయి ఇంకా లెక్క పెట్టుకోవాల్సిందే మనమే. సో చాలా మంచి కలర్ కాంబినేషన్. అండ్ లార్జ్ సైజ్ తీసుకున్నాను అనమాట. మంచి పూలు రంగుల రంగుల డ్రెస్సులు, మంచి సమ్మర్ అప్రోప్రియేట్ డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇది కూడా అంతే, నీలెన్ డ్రెస్సెస్. నాకు నీలెన్ డ్రెస్సెస్ కూడా చాలా ఇష్టం కాబట్టి తీసుకున్నా. అండ్ దీనికి ఏంటంటే కాలర్ నెక్ వచ్చేస్తుంది అనమాట, కంఫర్టబుల్ గానే ఉంటుంది. అండ్ మనకు హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ ఏమంటారు, ఇక్కడ కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉంటుంది, ఇలా ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి కొంచెం పూఫ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అండ్ ప్రాపర్గా సెట్ అయిపోతుంది డ్రెస్ అయితే. ఓకే, నెక్స్ట్ డ్రెస్ ఇలాంటి ప్యాటర్న్ నా దగ్గర ఆల్రెడీ ఉందంట. జూలీ చెప్పింది నాకు కొనుక్కున్న తర్వాత. ఓన్లీ 300 కదా అని చెప్పేసి తీసుకున్నా. వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉందనుకోండి. సో దిస్ ఈస్ ద డ్రెస్. బ్లాక్ కలర్ అండ్ కొంచెం మావ్ కలర్ షేడ్స్ వచ్చాయి, బేజ్ వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది కదా. వేసుకునేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. చెప్పా కదా రైలాన్ మెటీరియల్ అనేది వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇదేంటంటే లార్జ్ సైజ్లో తీసుకున్నాను. సో యా, దిస్ ఈస్ ద డ్రెస్. అండ్ దీనికి టాప్ ఒకటే వచ్చింది, బాటమ్స్ మనం సపరేట్గా పేరప్ చేసుకోవాలి. లెగ్గిన్స్తో పేరప్ చేసేసుకుంటే
చేసుకుంటే సరిపోతుంది. కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా తక్కువే. యూ కెన్ జస్ట్ గో హెడ్ అండ్ పర్చేస్ దిస్. నా దగ్గర లాస్ట్ ఉన్న అవుట్ఫిట్ ఏంటంటే మళ్ళీ ఒక నైట్ డ్రెస్ అండి. నాకు ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకొని చూడంగానే ఒక బీచ్ గుర్తొచ్చింది. ఏదైనా మాక్టైల్ చేతిలో పట్టుకొని బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ పామ్ ట్రీస్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఫుల్ సమ్మర్ వైబ్స్ వచ్చాయి. అండ్ ఇందాక చూపించిన నైట్ డ్రెస్కి కూడా పాకెట్స్ ఉన్నాయి, దీనికి కూడా ఉన్నాయి. నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఇది నేను చెప్పా కదా నైట్ డ్రెస్సెస్లో లాస్ట్ సైజ్ ఏది ఉంటే అది తీసుకుంటూ ఉంటాను అని చెప్పేసి నేను ఇది కూడా ఎక్సెల్ సైజ్ తీసుకున్నట్టున్నా. లేదు, ఎల్ తీసుకున్నాను. దీనికి మేబీ ఎక్సెల్ అవైలబుల్లో ఉండదు, అందుకు ఎల్ తీసుకున్నా. మంచి పని చేసి ఎల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది చాలా లూజ్ ఉంది. ఇదేంటంటే కాలర్ నెక్ వచ్చింది అండ్ చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండి. డోంట్ వరీ అబౌట్ ఇట్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు. మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. మనమందరం ఒకటే టీమే కదా, మార్నింగ్ వేసుకుంటూ ఉంటాం నైట్ డ్రెస్లు అయితే. సో ఇది నాకు తెలిసి 1000 రూపీస్ అనుకుంటాను. పర్లేదు, ప్రైస్కి క్వాలిటీకి చాలా బాగా సెట్ అయింది. ఎలాస్టిక్ ప్యాంట్స్ అండ్ యాక్చువల్లీ నేను పెట్టుకున్న కలర్ వచ్చేసి వైట్, కానీ నాకు వచ్చిన కలర్ వచ్చేసి బేబీ పింక్. పర్లేదు, బాగుంది కదా కలర్ అని ఇంక ఇదే పెట్టేసుకున్నాను అనమాట. ఎక్స్చేంజ్ ఏం చేయలేదు. ఇది యాక్చువల్లీ చాలా బాగా కనిపించింది, వైట్ కంటే మేబీ ఇదే బాగా కనిపించింది. Rejoice of what will come. I have made the choice of thinking bigger. సో దట్ ఈస్ ద హాల్. అవే నేను కొనుక్కున్న డ్రెస్సెస్ మొత్తం అంతా మీకు హాల్లో చూపించేశాను. సో మీరు ఏ డ్రెస్సెస్ రెఫరెన్స్గా తీసుకొని కొనుక్కున్నారు అనేది నాకు ఇన్స్టాలో మీకు కంఫర్టబుల్ అయితే మీరు నాకు షేర్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మెంబర్స్కి నా డ్రెస్సెస్ ఇష్టం అండ్ చూపించండి ఇంకా హాల్స్ అని అడుగుతుంటారు కదా. నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను ముందు ఇంకా మంచి మంచి హాల్స్. మీరు చాలా వెబ్సైట్స్ చెప్పారు, అందులో చేయండి, ఇంకా అఫోర్డబుల్వి చేయండి అని చెప్పేసి. ఓకే, నేను జస్ట్ కన్సిడర్ చేసుకుంటున్నాను. అందరివి స్లో అండ్ స్టడీగా అందరివి చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చింటే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ చాలా కష్టపడి షూట్ చేస్తాం ఈ వీడియో. ఎన్ని డ్రెస్సెస్ సమ్మర్లో వేసుకొని తీయడం అనేది మీకు తెలుసు కదా ఎంత కష్టమో. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్ నేను వీడియోస్ పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇంట్లోనే జాగ్రత్తగా అందరూ సేఫ్గా ఉండండి ప్లీజ్. అలాగే మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా సేఫ్గా ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys. How my mistakes haunt us, but do they really daunt us? Your tongue can be sharp, cut me close to the heart, but we can master the art. And the thing is that these scars are scary.